మనకి సమ్మర్ సీజన్‌లో పిల్లలకి బాగా ఈ షార్ట్స్ అనేటివి బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడైతే ఈ షార్ట్ కుట్టడానికి ఏమేం మెజర్‌మెంట్స్ అవసరమో చూద్దాము. దీనికి ముఖ్యంగా 3 మెజర్‌మెంట్స్ ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్. ఇప్పుడైతే చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం ఎక్కడైతే షార్ట్ వేసుకుంటామో అక్కడి నుంచి మనకి ఎంత వరకు కావాలో అంతవరకు తీసుకోండి. ఇప్పుడైతే పాపకి 12.5 వచ్చింది. ఇది లెంత్ కింద తీసుకోండి. తర్వాత ఇక్కడ సైజు, ఈ నడుముకు సైజ్ తీసుకోండి. ఇప్పుడైతే వెస్ట్ సైజు 24 వచ్చింది ఇది. తర్వాత వచ్చేసి హిప్ రౌండ్. హిప్ అనేది కరెక్ట్గా చూడండి, ఇలా రౌండ్ తీసుకోండి. పాపకైతే 29 హిప్ రౌండ్ వచ్చింది. చూడండి, హిప్ అనేది ఇట్లా పైకి కిందకి ఇట్లా పోకుండా కరెక్ట్గా తీసుకోండి. ఈ పాపకైతే 29 ఇంచెస్ వచ్చింది. ఈ 3 మెజర్మెంట్స్తో ఇప్పుడు డ్రాఫ్టింగ్ చూద్దాం. లెంత్ అనమాట. లెంత్ తీసుకుందాం. షార్ట్‌కి ఎంత అవసరమో అంత లెంత్ వచ్చేసి పాపకి ఎంత వచ్చింది 12 పాయింట్ ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ రౌండ్. వెస్ట్ రౌండ్ ఎంత వచ్చింది 24 ఇంచెస్. నెక్స్ట్ హిప్ రౌండ్. హిప్ రౌండ్ 29 ఇంచెస్. ఈ 3 మెజర్మెంట్స్తో ఎలా డ్రాఫ్టింగ్ వేసుకుందామో చూద్దాము. ఇప్పుడు స్ట్రైట్ లైన్లో దీనికి షార్ట్‌కి ఆన్ ఫోల్డ్ అవసరం లేదంటే ఇలా ఫోల్డింగ్ చేసి కటింగ్ చేయడం అవసరం లేదు. ఇది నార్మల్గానే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫస్ట్ స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఇలా స్ట్రైట్ లైన్, ఇదైతే ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వచ్చేసి మనము పైన కూడా ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి. మీ క్లాత్ ఏదన్నా ఉందనుకోండి, దానికి బట్టి తీసుకోండి. లేదంటే ఏదైనా పేపర్లో కటింగ్ చేసుకోండి. ఇలా మనం లెంత్ ఎంత ఉందో అంతవరకు తీసుకోవాలన్నమాట. తీస్తున్నప్పుడు ఈ ఫార్ములా ఫాలో అవ్వాలి. లెంత్ మైనస్ వెస్ట్ బెల్ట్. ఇది నేను ఇప్పుడైతే సపరేట్గా బెల్ట్ కుట్టడం చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఫార్ములాని బట్టి తీసుకోండి. 12.50 మైనస్ 1 ఇంచెస్. నేను బెల్ట్ 1 ఇంచ్ పెట్టాలనుకుంటున్నాను. ఇది చేయకుండా ఒకటే సేమ్ అదే మెజర్మెంట్ వస్తుంది. మళ్ళీ మార్జిన్ కోసం మనం ఏం చేస్తామంటే మార్జిన్ యాడ్ చేస్తాం. 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకుంటాం. అప్పుడు సేమ్ వచ్చేసింది కదా, 11.50 ప్లస్ 1 అంటే 12.50 వచ్చింది. సేమ్ వచ్చేసింది. అంటే ఇప్పుడు లెంత్ కోసం మనం బెల్ట్ తీసేసి వేస్తున్నట్టు ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ లైన్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 12.5 అటు ఇటు కొంచెం స్ట్రైట్గా పెట్ట స్ట్రైట్ లైన్. ఇప్పుడు హిప్ రౌండ్ ప్లస్ లూజ్ని మనం 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు. డివైడెడ్ బై 4 అనమాట. అంటే మనకి ఫ్రంట్ 29 ప్లస్ నేను ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నాను. అంటే మనకి ఎంత వస్తుంది 32/4 అనమాట. 32/4 8 ఇంచెస్. మనం ఇక్కడ వచ్చేసి 8 ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడికి పెట్టాను కదా 8 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఇంచెస్. ఇక్కడ 8 ఇంచెస్ వచ్చింది కదా. ఇంకా మనం 8 ఇంచెస్ తర్వాత ఒక 1 ఇంచ్ మార్జిన్కి పెట్టుకోవచ్చు. ఇక్కడ 1 ఇంచ్ మార్జిన్. ఇది ఎలా తీసుకున్నామో అర్థమైంది కదా. హిప్ రౌండ్ ప్లస్ లూజినింగ్ 3 కానీ 4 కానీ తర్వాత బై 4 చేయండి. ఇది ఓకేనా, అది తీసుకున్నాం. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం క్రోచ్ పాయింట్. క్రోచ్ పాయింట్ ఫార్ములా వచ్చేసి చూడండి, క్రోచ్ పాయింట్ ఫార్ములా హిప్ రౌండ్ by 4 plus 1.50 minus belt
ప్లస్ 1 ఇంచ్. హిప్ రౌండ్ ఎంత వచ్చింది మనకి 29/4 ప్లస్ 1.50 మైనస్ 1 బెల్ట్ కోసం మళ్ళీ ప్లస్ 1 అంటే 7.25 ప్లస్ 1.50 1 ఇంచ్ ప్లస్ 1 అంటే 8.75 మైనస్ 1 ప్లస్ 1 ఇక్కడ వచ్చేసి 7.75 ప్లస్ 1 అంటే 8.75 మనకి క్రోచ్ పాయింట్ వచ్చింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 8.75 చూడండి, 8.75 అంటే ఇది 50 కదా, 8.5 ఇక్కడ 75 ఇది క్రోచ్ పాయింట్. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకుందాం. ఎంత వచ్చింది ఇక్కడ? ఇప్పుడు 9 కదా, ఇక్కడ 9 పెట్టేసుకొని స్ట్రైట్గా దానికి దీనికి డ్రా చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇది మనకి క్రోచ్ పాయింట్ లైన్ అన్నమాట. తర్వాత వచ్చేసి దీనికి మార్కింగ్ అవుట్ సైడ్ ఎంత పెట్టాలి అంటే 1.50 అంటే 1.5. ఎందుకు అంటే ఇది హిప్ రౌండ్ని బట్టి మారుతూ ఉంటుంది. హిప్ రౌండ్ వచ్చేసి హిప్ రౌండ్ అండ్ అవుట్ సైడ్ మార్కింగ్. హిప్ రౌండ్ 10 to 20 ఇంచెస్ ఉంటే అవుట్ సైడ్ అనేది 1.25. అదే హిప్ రౌండ్ 20 నుంచి 229 వరకు 1.5 అవుట్ సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. అందుకని నేను అవుట్ సైడ్ 1.5 తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి మిడిల్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి 8.75 కదా, 75 మిడిల్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ మిడిల్ తీసుకోవాలి. ఈ నుంచి ఇక్కడికి మనం చిన్న కర్వ్ చూడండి, చిన్న షేప్ కరెక్ట్గా ఇది క్రోచ్ పాయింట్. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా తీసుకున్నది, వీడియో మిస్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి క్రోచ్ పాయింట్ ఎండింగ్ నుంచి స్ట్రైట్ లైన్ వరకు ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ ఇది ఎంత వచ్చిందో అది మిడిల్ మార్కింగ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మిడిల్ ఎంత వచ్చింది మనకి 5.25. సేమ్ మార్కింగ్ ఇక్కడ కింద లెంత్ మార్కింగ్ ఉంది కదా, ఆ కింద 5.25 తీసుకున్నాం. ఈ రెండిటి కలిపి స్ట్రైట్ లైన్. తర్వాత వచ్చేసి ఇక్కడ మిడిల్ తీసుకోండి, మిడిల్ మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి, 4.5 వచ్చింది. సేమ్ 4.5 మార్కింగ్ ఇక్కడ పెట్టుకోండి. దీనికి వచ్చేసి స్ట్రైట్ లైన్ గీయండి. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పై వైపు 1/2 ఇంచ్ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ గీయండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం. ఇదిగోండి, ఇది నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను, ఒకటే అది చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా ఫ్రంట్ పార్ట్ యాజ్ టీజ్గా ఈ పార్ట్ కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది ఫ్రంట్. ఈ ఫ్రంట్ తీసుకొని మనం బ్యాక్ పార్ట్ గీస్తాం. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ కావాలంటే ముందుగా ఇలా స్ట్రైట్ లైన్ తీసుకోండి. మీకు చార్ట్లో అయితే ఇలా గీసేసుకోండి. క్లాత్లో కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని యాజ్ ఈజీగా
ఇప్పుడు మనం క్రోచ్ పాయింట్ బ్యాక్కి ఎంత పెట్టాము అవుట్ సైడ్కి 1.50 కదా, 1.5 ఇంచి. సేమ్ ఇక్కడ గ్యాప్ వదులుకోండి, ఇక్కడ గ్యాప్ 1.5 ఇంచి వదులుకోవాలి. 1.5 మార్కింగ్ పెట్టుకోండి. ఇలా ఈ 1.5 పెట్టుకున్నాక స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఇలా చూసారు కదా, ఇది నార్మల్ మార్కింగ్. ఇది మనం క్రోచ్ పాయింట్ బయటికి అవుట్ సైడ్ ఎంత పెట్టుకున్నామో అంత మార్కింగ్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా ప్లేస్మెంట్ చేసుకోండి. కొంచెం ఇక్కడ పైన గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇలా నేను సేమ్ టు సేమ్ డ్రా చేస్తున్నాను. చూడండి ఇలా. ఇలా డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి మనము ఇలా ఇక్కడ ఎంత పెట్టుకున్నామో సేమ్ మార్కింగ్ పై వైపు పెట్టుకోవాలి. 1.5 కదా తీసుకుంది, ఈ 1.5 ఇంచ్ మార్కింగ్ని ఇలా పై వైపు కూడా పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి మనం ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అంటే క్రోచ్ పాయింట్ మిడిల్ టు మిడిల్ పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. అంటే యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్లో ఇలా స్ట్రైట్గా పైకి, ఇది నార్మల్ సేమ్ ఇలానే గీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసాడు 1.5 పైకి తీసుకున్నాం కదా, ఆ పై మార్కింగ్లో లోపలికి ఒక 0.75 ఇంచ్, అంటే హాఫ్ కంటే కొంచెం ఎక్కువ 2 లైన్స్. చూడండి, ఇది హాఫ్ కదా, ఇక్కడి వరకు 0.75. ఇక్కడ కొంచెం మార్క్ పెట్టుకోండి. ఈ మార్క్ అనేది ఇలా లోపలికి రావాలి. మామూలు స్ట్రైట్ గీసాం కదా, ఆ నుంచి కాకుండా ఇంకా ఇది ఫ్రంట్ పార్ట్ తీసేయండి. ఇక్కడ మిడిల్ నుంచి ఇక్కడికి, ఇది కరెక్ట్. ఆ నుంచి ఇప్పుడు మనకి ఇక్కడ మామూలుగా ఫేసింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్, ఆ నుంచి అక్కడికి మార్కింగ్. చూసారు కదా, అంటే ఇది ఎక్స్ట్రా 1.50, 1.5 ఇది ఎక్స్ట్రా వస్తుంది మనకి. అంటే ఈ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇది ఇలా, ఇది కటింగ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కటింగ్ చేసుకుంటాను. కటింగ్ ఇది మనం ఇలా కట్ చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటాను. ఇది ఫ్రంట్ బ్యాక్. ఒకసారి మళ్ళీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మామూలుగా రఫ్గా ఇది స్ట్రైట్ లైన్ గీసాను. తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ పాయింట్ ఏం పెట్టుకుంటామంటే లెంత్ మార్కింగ్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి మనకి ఎంత లెంత్ ఉందో ఆ ఫార్ములాని బట్టి చెప్పాను కదా, బెల్ట్ డైరెక్ట్గా తీసుకుంటే కంటిన్యూ చేయండి, లేదంటే బెల్ట్ మైనస్ చేసి మార్కింగ్ చేసుకున్నాం. నాకు వచ్చేసి 12.5 వచ్చింది, అంటే కంప్లీట్గా లెంత్ మార్కింగ్ ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ వెస్ట్ మార్కింగ్ పెడతాం. వెస్ట్ మార్కింగ్ ఎలా పెట్టాం? హిప్ రౌండ్ని బట్టి పెట్టాం. హిప్ రౌండ్ ప్లస్ లూజ్ని, లూజు అనేది 3 నుంచి 5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు లూజ్ నేను పెట్టి బై 4 తీసుకున్నా, అంటే మనకి హిప్ రౌండ్ ప్లస్ 3 ఇంచెస్ లూజు బై 4 నాకు ఎంత వచ్చింది? 8 వచ్చింది. ఎక్స్ట్రా మార్జిన్ కోసం 1 ఇంచ్ పెట్టా, అంటే 9 వచ్చింది. ఇక్కడ 9 వచ్చింది. ఇది వెస్ట్ రౌండ్ మార్కింగ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఇంతవరకు మిడిల్లో క్రోచ్ పాయింట్ లైన్ వస్తుంది. అది ఎలా వచ్చిందంటే చెప్పాను. ఎలా వచ్చింది? క్రోచ్ పాయింట్ ఫార్ములాని బట్టి తీసుకున్నాం. హిప్ రౌండ్ బై 4 ప్లస్ 1.50 మైనస్ బెల్ట్. బెల్ట్ యాడ్ చేస్తే ఇది అవసరం లేదు, మనం ఇప్పుడు బెల్ట్ తీసేస్తున్నాం కాబట్టి ఈ ఫార్ములా యూస్ చేసాం. బెల్ట్
ఓకేనా, ప్లస్ 1 ఇంచ్. ఇలా ఫార్ములా చేస్తే 8.75 వచ్చింది. అది వచ్చేసి మనం ఇక్కడ తీసుకున్నాం. అర్థమైంది కదా. ఇక్కడ 8.75 మార్క్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఈ 2 మిడిల్, తర్వాత దీంట్లో నుంచి దీనికి మిడిల్. ఇప్పుడు అవుట్ సైడ్ మార్కింగ్ చెప్పాను కదా, సైజుని బట్టి, హిప్ సైజుని బట్టి అవుట్ సైడ్ మార్కింగ్ వస్తుంది. ఇప్పుడు అవుట్ సైడ్ మార్కింగ్ నేను 1.5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ మిడిల్ పాయింట్ తీసుకున్నాను. మిడిల్ ఎంత వచ్చింది మనకి, ఎంత వచ్చిందో అంత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, అంటే సైజెస్ మారుతూ ఉంటాయి కదా, ఏ సైజుకైనా ఇంతే పెట్టుకోండి పిల్లలకి. ఇక్కడ పెట్టుకున్నాం. తర్వాత వచ్చేసి మనం ఈ రెండిటికి మిడిల్ తీసుకొని ఇక్కడ మిడిల్ సెంటర్ మార్క్ పెట్టుకొని ఈ నుంచి ఇక్కడి వరకు ఎంత వచ్చిందో ఇక్కడి నుంచి ఇక్కడ మార్క్ చేశాను. అది ఇటు లైన్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ రెడీ అయినాక యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేసి మనము దీనికి ఎంత గ్యాప్ వదిలామో సేమ్ గ్యాప్ ఇక్కడ పెట్టుకుంటాం. అంటే 1.5 ఇంచెస్ అవుట్ సైడ్ మార్కింగ్ కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పెట్టుకున్నాం. యాజ్ ఇట్ ఈస్గా ఇది కట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోండి. యాజ్ ఇట్ ఈస్గా మనం ఇలా డ్రా చేసుకొని, ఇలా ఉంది కదా ఆల్రెడీ, డ్రా చేసుకొని ఇలా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని దీనికి పై వైపు ఇక్కడ క్రోచ్ పాయింట్కి ఎంత ఇచ్చామో అలానే పై వైపు కూడా ఇలా పైకి మార్కింగ్ చేసుకొని మళ్ళీ సైడ్కి ఇక్కడ 0.75 పెట్టుకొని ఇలా ఇక్కడ సెంటర్ నుంచి ఇలా మార్క్ చేసాం. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మార్క్. ఇది ఇప్పుడు బ్యాక్ మార్కింగ్ అవుతుంది, బ్యాక్ పార్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు కట్ చేయాలి. ఇలా ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అవుతాయి. హిప్ రౌండ్ అనేది మనకి 29 నుంచి 29.5 నుంచి ఒక 39 ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ ఎంత వస్తుందంటే 2 ఇంచెస్ వరకు అవుట్ సైడ్ మార్కింగ్ తీసుకోవచ్చు అనమాట. ఇది పిల్లల సైజు ప్రకారం చేసిందనమాట. మనం హిప్ రౌండ్ బట్టి అవుట్ సైడ్ మార్కింగ్ పెట్టుకోవాలి. లేదు అంటే మనకి ఇక్కడ పట్టేస్తుంది అనమాట పిల్లలకి చేసేటప్పుడు. అదొకటి గమనించుకోండి. ఓకే, రేపైతే కటింగ్ చేసి క్లాత్ మీద స్టిచ్చింగ్ విధానం చూద్దాం.